వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఇప్పుడు రాష్ట్రంలోని కులగాన జోరుగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే కులగాల పర్టిక్యులర్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశాలపైన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి మనతో ఉన్నారు. చెప్పండి సార్, వ్యక్తిగత వివరాలు ఈ కులగానకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా? వ్యక్తిగత వివరాలంటే దాంట్లో కూడా కొన్ని రహస్యాలు ఉంటాయి, చెప్పాల్సిన పని లేదు. కానీ కులగణన దేనికోసం నువ్వు చెప్పాల్సింది ఏంటంటే పీసీ మహల్నోబిస్ చెప్పినట్టు డేటా ఈజ్ బ్యాక్ బోన్ ఫర్ ప్లానింగ్. నువ్వు ప్లానింగ్ దేనికోసం పనికొచ్చినట్టు చెప్పాలి కదా. వృత్తులన్నీ నాశనమైనవి. వృత్తులు ఎట్లుండాలి? గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నాశనమైంది, అది ఎట్లుండాలి? నిజాం రోజుల్లో కూడా చెంచులందరూ బతికేటందుకు 1,08,000 ఎకరాలు చెంచులకు ఇచ్చిండు ఫర్హాబాద్ దగ్గర. నువ్వు వాళ్ళ చెంచులు ఎట్లా బతుకుతున్నావు చెప్తున్నావు? చెప్తలేవు కదా. వాడు బతుకుదరు చూపించు. గోండ్లు ఎట్లా బతకాలి, చెంచులు ఎట్లా బతకాలి, కోయరు ఎట్లా బతకాలి, కొండరు ఎట్లా బతకాలి, చాకరి ఎట్లా బతకాలి, మంగలు ఎట్లా బతకాలి, కమ్మరు ఎట్లా బతకాలి, కుమ్మరు ఎట్లా బతకాలి, చేనేత కార్మికుల ఆత్మహత్య ఎట్లా నివారించాలి, రైతుల ఆత్మహత్యలు ఎట్లా నివారించాలి, దానికోసం నువ్వు వాడుకోవాలి. కానీ నువ్వు ఎన్నికల కోసం వాడుకుంటావా? నీకు ఆర్థిక పునాది, ఏ సామాజిక సౌధానికైనా పునాది ఆర్థిక దోపిడీ. దోపిడీ నుంచి ఎట్లా విముక్తి చేస్తావు? ఇప్పుడు నిజాం రోజుల్లో కూడా చెరువులు ఉంటే చుట్టూ తుమ్మలు ఉండే. నల్ల తుమ్మలు ఉంటే నల్ల తుమ్మలు మేసి గొర్రెల మేకలు బతికేటి. బంచరాయి భూములు ఉండే. బంచరాయి భూములు ఉంటే బంచరాయి బన్ అంటే అడవి, చెరాయి అంటే మేత, చారా. ఆ బంచరాయి భూముల్లో మేపుకుంటుండే. అడవిలో ఫారెస్ట్ గ్రేజింగ్ రైట్స్ ఉండే. ఫారెస్ట్ గ్రేజింగ్ మేపుకుంటుండే. ఇప్పుడు గొల్లోళ్ళు కురుమలు ఎక్కడ పోతున్నారు? గొర్రె కాపర్లు అంతా ఛత్తీస్గఢ్ పోతున్నారు, జార్ఖండ్ పోతున్నారు. ఎక్కడెక్కడ పోతున్నారు? వాడికి బతుకుదెరువు ఉందా? కుమ్మరులకు బతుకుదెరువు ఉందా? కమ్మరులకు ఉందా? ఎందుకు లేదు? తాటి చెట్లన్నీ కొట్టిపారేసిరి. తాటి చెట్లు లేకపోతే కళ్ళు ఎక్కడుంది? తాటి చెట్లు ఉంటే ఇంటి మీద కమ్మలన్నీ అవే కదా. అవే ఎక్కడున్నాయి? లేవు కదా. అసలు ఒక రాచరికంలో ఏముండనో అది ప్రజాస్వామ్యం లేదు. నువ్వు ప్రజాస్వామ్యం చెప్పుకుంటున్నావు. రాచరికం అది. నేను రేవంత్ రెడ్డి బాధ్యుని అంటలేను. అంతకుమున్న ప్రభుత్వాలన్నీ అవే చేసినాయి. నువ్వు కూడా అదే చేస్తున్నావా? వాళ్ళ దారిలో నడుస్తున్నావా? గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మళ్ళీ ఎట్లా పునరుజ్జీవింపజేస్తావు? ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థను, పారిశ్రామిక ఉత్పత్తి, వ్యవసాయ ఉత్పత్తి ఎట్లా పునర్వికాసం చేస్తావు? దానికోసం ఇది ఉపయోగపడాలి. మొట్టమొదటి ఆత్మహత్యల నివారణ, వలసల నివారణ. వలసలు ఎందుకు పోవాలి జనము? మొన్న చూసినాం, కరోనా వచ్చినప్పుడు దాదాపు 10 కోట్ల మంది నెత్తిన సంకన పిల్లల్ని ఎత్తుకొని నెత్తిన బుట్ట పెట్టుకొని చెప్పులు లేకుండా కాలు బొబ్బలు వస్తుంటే 1000-2000 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయారు. అంత దుస్థితి ఎందుకు వస్తున్నది? వాడు ఫుట్పాత్ పక్కన ఎందుకు పండుకుంటుండు? చెత్తకుండి పక్కన ఎందుకు పండుకుంటుండు? మురికాల పక్కన ఎందుకు పండుకుంటుండు? అది పట్టణం వచ్చి ఊరు వచ్చి అందరూ భార్యాపిల్లల తల్లిదండ్రులు వదిలేసి వాని జీవన గతిని మారుస్తావా? అది లేకుండా నేను డ్రామా చేస్తే అది మోసం అయిపోతుంది. నమ్మరెవరు? అందుకనే మోసం చేయొద్దు. మేమేం చెప్తున్నామంటే హాఫ్ ట్రూత్ ఈజ్ వర్స్ దెన్ లైస్. నువ్వు అర్ధ సత్యం చెప్తున్నావు. అర్ధ సత్యం మాకొద్దు, నిజం చెప్పు. నువ్వు అన్ని కుల వృత్తులను తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ ప్రతినిధులను కూర్చోబెట్టి వాళ్ళు అడిగిన ప్రశ్నలు రేస్ చేయి. నువ్వు ఎవడు ఐఏఎస్ జోకర్ హైదరాబాద్ నుంచి బయటికి రానోడు, ఇంగ్లీష్ ప్యారెటింగ్ జోకర్ మాకొద్దు. వాడు చెప్పిన నువ్వు అడుగుతున్నావు మమ్మల్ని. ప్రజల సమస్యలు అడిగితే వాడు చెప్తాడు. చాకలి చెప్తాడు, మంగలి చెప్తాడు. నీకంటే తెలివైన వాడు, చదువుకున్నాడు కంటే చాకలి ఏమైనా ఎందుకు వచ్చింది? వానికి తెలివి ఉంది, నీకేం తెలివి ఉంది? ఏం తెలియలేదు నీకు. అందుకని చదువుకుంటేనే జ్ఞానం రాదు, చదువుకోవడానికి జ్ఞానం వస్తుంది. మహమ్మద్ ప్రాఫిట్ చెప్పిండు, ఆల్ ప్రాఫిట్స్ ఆర్ షెపర్డ్స్. గొర్రెలు కాసిన వాళ్ళే ప్రవక్తలు అని చెప్పిండు మహమ్మద్ ప్రాఫిట్. ఆయన గొర్రెలు కాసిండు మహమ్మద్ ప్రాఫిట్. ఆయనకంటే ముందు జీసస్ కాసిండు, అంతకంటే ముందు మోసెస్ కాసిండు, ప్రాఫిట్ ఆమోస్ కాసిండు, అబ్రహాం కూడా కాసిండు. ఆయన కూడా గొర్రెలే కాసిండు. అంటే ఇప్పుడు అందుకని గొర్రెలు కాసిన వాళ్ళని అడిగి నువ్వు జ్ఞానం తెచ్చుకో, అంతేగాని నువ్వు ఐఏఎస్ జోకర్ అడగొద్దని చెప్పి గట్టిగా చెప్తున్నా. అంటే ప్రతి గ్రామంలో పోయి ఇంటికి పోయి ఒక స్టిక్కర్ అంటించి దానికి 6 నిబంధనలను పెట్టేసి దీన్ని 70 క్వశ్చన్స్ అక్కడ సర్వే చేసే వాళ్ళు అక్కడ పబ్లిక్ అడుగుతున్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? వ్యక్తిగతమైన బ్యాంకు అకౌంట్లు అడుగుతున్నారు, మళ్ళీ వాళ్ళ లావాదేవీలు అడుగుతున్నారు, వాళ్ళ డీటెయిల్స్ అడుగుతున్నారు, వాళ్ళ ఆస్తులను అడుగుతున్నారు, ల్యాండ్స్ అడుగుతున్నారు. దీన్ని అంతా ఈ సర్వే ప్రకారం చెప్పచ్చా? ఇలా చెప్తే వాళ్ళకి ఏమన్నా నష్టం ఉండే అవకాశం ఉందా? నష్టం లేదు, కానీ అడగొచ్చు. కానీ వాడు అడిగితే నా దగ్గర పైసా లేదని చెప్తాడు. ఏమైనా చేస్తావా? బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుంది, ఏమైనా చేస్తావా? ఏం చేయవు కదా. నువ్వు డ్రామా ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఆస్తులు పేదోని దగ్గర ఉంటాయా? నువ్వు చెప్పు. నీ దగ్గర ఎంత ఆస్తులు ఉన్నాయో, నీ స్విస్ బ్యాంకులు ఎంత పెట్టినావో చెప్పు. నువ్వు మీ రాజకీయ నాయకులను అడుగు, మీ ఎమ్మెల్యేలను అడుగు, మంత్రులను అడుగు. ఎన్ని తిజోరీలు నింపుకున్నావు? ఎన్ని బ్యాంకుల్లో నువ్వు లాకర్స్లో పెట్టినావు? స్విస్ బ్యాంకులకు ఎంత పంపినవు? ఎన్ని పైసలు నువ్వు రియల్ ఎస్టేట్లో పెట్టినవు? డీకే శివకుమార్ హైదరాబాద్ ఎంత పెడుతుండు రియల్ ఎస్టేట్లో? రేవంత్ రెడ్డి బెంగళూరులో ఎంత పెడుతున్నాడు? ఎక్స్చేంజ్ ఎట్లా చేసుకుంటారు డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి? అవన్నీ బయటపెట్టి ముందు పేదోని అడుగుతావా? పైసలు ఏమైనా అడుగుతావా? మురుకులు తినేటని అడుగుతావా? ఎన్ని మురుకులు తింటున్నావు అని. నువ్వు గులాబ్ జాములు గుటుక్కున మింగేటోని అడుగు, మురుకులు తినేటని అడగద్దు. నువ్వు
గులాబ్ జాములు మింగుతుంటే సప్పుడు సప్పుడు ఉండదు, మురుకుతుంటే కర్ర పర్ర నములుతుంది, సప్పుడు వస్తుంది. గ్రామాలలో ఒక ప్రచారం అంటే ఇప్పుడు కారు ఉన్నా సొంత ఇల్లు ఉన్నా సో కొన్ని ఏదైతే భూమి ఉన్నా కానీ బ్యాంకులలో డబ్బులు ఉన్నా కానీ మాకు ప్రభుత్వ పథకాలు అందవేమో అని ఒక అప్రోల్లా జనాలు వెళ్తున్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? ఎట్లా అందవు అవి? లేకపోయినా అందవు, ఉన్నా అందవు. అది మోసం. అది ఇప్పుడు పేదోనికి అందుతుందా? ఏమంది చెప్పండి? పేదోనికి రైతు బంధు కూడా లేదు కదా. ఏమొచ్చింది? దళిత బంధు ఉందా? రైతు బంధు ఉందా? ఏముంది? రిలీఫ్ ఉందా? అది కూడా లేదు కదా. ఉత్తమ మోసం అది. వానికి అందదు, వీనికి అందదు, ఎవరికి అందదు, మోసమే అది. నిజంగా కూడా కారునోడు ఆశించొద్దు, కరెక్టే, కానీ లేనోడికి అందుతుందా? ఏం అందుతలేదు. అందుకని ఇది నమ్మొద్దు, అది నమ్మొద్దు. రేవంత్ రెడ్డి చెప్పిన కంపు వాసన వస్తుందని ముక్కు మూసుకోవాలి, చెవులు మూసుకోవాలి. ఆఖరి ఎందుకంటే మళ్ళీ నక్కలు కూడా నవ్వుకుంటున్నాయి. నక్కల కంటే అన్యాయం వీళ్ళు. అందుకని అవి కూడా నవ్వుకుంటున్నాయి. కాబట్టి వాళ్ళు చెప్పిన మాట వినవద్దు, నమ్మనే వద్దు. ఎవ్వరికి ఏమి నష్టమైతే లేదు, కానీ లాభం అయితే అస్సలు లేదు. లాభం అస్సలే లేదు. లాభం వానికి మోసం చేయడానికి. నీకు తెలియదా ఎంతమంది ఉన్నారో? మరి ఎమ్మెల్యే టికెట్లు ఎన్ని ఇచ్చినావు? బీసీల సంఖ్య 60% ఉందని నీకు తెలుసు కదా. ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు కదా. 42% ఇస్తామని చెప్తున్నారు. ఎందుకు ఇస్తలేవు? ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు బే? నువ్వేం చెప్పినావు? కాంగ్రెస్ తన్నాలి కదా. 34 సీట్లు ఇస్తున్నావు బీసీలకు. ప్రతి లోకసభ సెగ్మెంట్కి 2 ఇస్తున్నావు. ఇచ్చిన అవరా నువ్వు? ఇచ్చిండు అవార్డు. 34 వేయలేదు, 22 ఇచ్చిండు. దాంట్లో ఓల్డ్ సీట్ 4, 18లో 10 మంది గెలిచారు కదా. ఇచ్చినావా? మంత్రి పదవులు ఇచ్చినావా? లేక వీరలపల్లి శంకర్ వస్తే ఇచ్చినావా? ఎమ్మెల్యే చాకరాన్ని గెలిచింది కదా. బీర్లే గెలిచి ఇచ్చినావా? నువ్వు ఎవరు నమ్ముతాడు నిన్ను ఎవ్వడు నమ్మడు. జోకర్ గాడిని, బ్రోకర్ గాడు, జోకర్ గాడు నమ్ముతాడు. ఎవ్వడు నమ్మడు. నమ్మినోడు బేకూఫో బద్మాష్ అయి ఉంటాడు. అందుకని నువ్వేమి ఇస్తావంటే ఎట్లా నమ్ముతారు? ఇవన్నీ ఉన్నాయి కదా. నువ్వు ఎందుకు వేయలే? 34 ఎందుకు వేయలేదు? అడగాలి, గల్లా బట్టి అడగాలి కదా. బ్రోకర్ గాలను, జోకర్ గాలను ఎందుకు అడగలే? ఆ కాంగ్రెస్ నుండి నమ్ముతాడేమో. వీళ్ళంతా బ్రోకర్ గాలే, వాళ్ళ చుట్టూ తిరిగేటోళ్ళు. అందుకని అవి నమ్మడేవాడు, ఎవ్వడు నమ్మడు. రేపు కూడా ఇవ్వడు చేయడు. అందుకని ఎవ్వడు నమ్ముతాడు వీళ్ళ మాటలు. రాజకీయ నాయకుల్ని, వాళ్ళ పార్టీలో జోకర్లు, బ్రోకర్లు నమ్ముతున్నారు. నువ్వు చెప్పినావు కదా, నువ్వే చెప్పినావు కదా ఇస్తానని. ఇచ్చినావా నువ్వు? 6 గ్యారెంటీల ముచ్చట ఏమైంది? 6 గ్యారెంటీలు ఏమైనాయి? 6 లేదు, ఇంకా 7 ఇస్తారట. దీనికే దిక్కు లేదు, ఇంకా 7 ఇస్తావు నువ్వు. ఏడిస్తావు నువ్వు? అందరు ఏడుస్తున్నానికి ఇస్తావా నువ్వు? ఏమిస్తున్నావు? సీఎం మహారాష్ట్ర పోతున్నాడు కదా, దాన్ని ఎట్లా చూడొచ్చు మనం? అక్కడ ప్రచారంలో పోయింది కదా. పోయినాక అక్కడ ఏమన్నాడు తెలిసిన? నువ్వు ఆదాని డబ్బులు తీసుకోవద్దని రాహుల్ గాంధీ అన్నాడు. ఎందుకు తీసుకోవద్దు? మా రాష్ట్రం అభివృద్ధి చేయడానికి 100 కోట్లు తీసుకుంటు కదా. అందరి దగ్గర తీసుకుంటు, కృష్ణారెడ్డి దగ్గర కూడా తీసుకుంటు. దాన్ని మహారాష్ట్ర సమర్థించిండు ముఖ్యమంత్రి. అంటే నువ్వు రాహుల్ గాంధీని కూడా ధిక్కరిస్తున్నావు కదా నువ్వు. ఇక ఆదాని అంబానీ డబ్బులు తీసుకున్నాక నువ్వేం నిజాయితీ పడినవి? ఇక అర్థమైతేనే ఉంది. నువ్వు రాహుల్ గాంధీని ధిక్కరించినవి, నీ పార్టీ అధ్యక్షుడిని ధిక్కరించినవి. అధికారం మదం కళ్ళు కప్పితే ఎట్లుంటుంది? ఏముంటుంది? మత్తు కదా. అన్నిటికంటే పెద్ద మత్తు ఏంటంటే అధికారం. ఆ మత్తు ఎంత ఉంటుంది అంటే గుడంబ, రమ్ము, విస్కీ, దాంట్లో అఫీమ్ కూడా కలుపుకొని తాగితే ఎంత మత్తు ఉంటుందో అంత మత్తు ఉంటుంది. ఆ మత్తులో ఉన్నాడు ఇష్టం వచ్చింది మాట్లాడతాడు. రేవంత్ రెడ్డికి అదే మత్తు ఉంది. నువ్వు నేను కూర్చుంటే కూడా అదే మత్తు ఉంటుంది మనకు. అందుకని అధికార మత్తులు ఉన్న వాళ్ళు అట్లే మాట్లాడతారు. వాళ్ళని ఎవరు నమ్ముతలేడు. వాళ్ళు ఇప్పుడే గ్రహించాలి. ఎవరు నమ్ముతాడు మమ్మల్ని. నువ్వు అధికారం రాకముందు ఒక మాట మాట్లాడినావు, వచ్చినాక ఒక మాట మాట్లాడినావు. అది మామూలు, జనమందరూ తెలిసిందే అది. అందుకని నువ్వు అధికారం లేనప్పుడు ప్రజల పక్షాన మాట్లాడినావు, అధికారానికి వచ్చినాక దొంగల పక్షాన ఉన్నావు. సమగ్ర సర్వే కులగాన జరిగితే మాత్రం బీసీలకు ఎక్కడైనా స్థానిక సంస్థలలో మంచి ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పేసి వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆ కళ నెరవేరుతుందా మరి? అలా ఏమి నెరవేరదు, అది మోసం చేయాలి. అందుకనే ఏం చెప్తామంటే అసత్యం తప్పు, అర్ధ సత్యం అంతకంటే తప్పు. అసత్యమేమో అది ఇన్నోసెంట్, అర్ధ సత్యం బద్మాషి అది. అందుకని ఎవరు నమ్ముతలేడు. ఏది లేదు, రాజకీయ నాయకుడు ఏది చెప్పినా ముక్కు మూసుకోవాలి, దాని మీద చర్చ పెట్టొద్దు. మనం స్వతంత్రంగా చర్చ పెడతాం తప్ప వాడు ఏది మాట్లాడినా చెవులు మూసుకోవాలి, ముక్కు మూసుకోవాలి. అంత కంపది మనకు వద్దా మాటలు. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ప్రభుత్వం మాత్రం ప్రజలనే మోసం చేస్తుంది తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పేసి భాష యాదగిరి చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.